నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మిగిలింది 65 మంది. త్వరలో మావోయిస్టులందరూ లొంగిపోతారని ఆశిస్తున్నాం. వారిపై ఎలాంటి కేసులున్నా కొట్టివేస్తాం. పోలీసు, రెవెన్యూ, మీడియా ఎవరి ఆధ్వర్యంలోనైనా సరెండర్ కావచ్చు. డీజీపీ శివధర్ రెడ్డి పిలుపు. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి పరామర్శ. ఎన్కౌంటర్ కేసుపై నివేదిక ఇవ్వాలంటూ డీజీపీ ఆదేశాలు. అయితే తెలంగాణలో మిగిలింది 65 మందే మావోయిస్టులు ఉన్నారు. వాళ్ళు లొంగిపోండి, జనజీవన స్రవంతిలో కలిసిపోండి. మీరు మీడియా ముందు కావచ్చు, రెవెన్యూ ముందు కావచ్చు, పోలీసుల ముందు కావచ్చు, ఎవరి ముందలైనా లొంగిపోండి, ప్రజలలో రండి, ప్రజలలో కలిసిపోండి. ఎందుకు అడవిలో ఉంటారు, ప్రజలకు దూరంగా రండి, ప్రజలలో కలవండి అని చెప్పేసి డీజీపీ గారు మంచిగా చెప్తున్నారు. కాకపోతే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వస్తుండొచ్చు ఈ జనవరి 25 లోపల అందరూ సరెండర్ అవుతుండొచ్చు అని చెప్పేసి ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి. 24న భారత్ బంద్. మావోయిస్టు పార్టీ పిలుపు. ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా నిరసన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ లేఖ. కార్పొరేట్లను కాపాడే ప్రయత్నం అంటూ ఆగ్రహం. సోను ఆసన్న ద్రోహులంటూ విమర్శలు. ఇక్కడనేమో వీళ్ళ దాంట్లో కొంతమంది ఏమో లొంగిపోయేటట్టు కనిపిస్తలేదు, ఇంకొంత అందరేమో లొంగిపోతున్నారు. మరో 4 సరెండరు. మూలుగు ఎస్పీ ఎదుట మావోయిస్టు లొంగుబాటు. జనవరి నుంచి నేటి వరకు 84 మంది లొంగిపోయిరట. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ లేక కార్పొరేట్ సంస్థలను కాపాడుతున్నారనేది వాళ్ళ కోపం. మరి ఒకసారి చర్చించాలి, వాళ్ళతో చర్చలు జరిపి కార్పొరేట్లకు మేము ప్రిఫరెన్స్ ఇయ్యము అని చెప్పేసి మరి ఏమన్నా ప్రభుత్వం నుంచి ఏమైనా హామీలు తీసుకుంటారా, ప్రభుత్వం ఏమైనా హామీ ఇస్తుందా చూడాలి. అయితే ఇక్కడనే మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే ఆయుధాలు వీడండి, జనజీవన స్రవంతిలోకి వచ్చేయండి. మావోయిస్టులకు సీఎం రేవంత్ పిలుపు. పోలీస్ అంటే సమాజానికి భరోసా, నమ్మకం. శాంతి భద్రతల పరిరక్షణ కోసం వారికి ఫ్రీ హ్యాండ్. సైబర్ క్రైమ్స్ నియంత్రణలో మనమే బెస్ట్. డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించడానికి మరిన్ని చర్యలు. వీధి నిర్వహణలో అమరులైన కుటుంబాలకు అండ. కానిస్టేబుల్ ప్రమోద్ ఫ్యామిలీకి ₹1 కోటి ఉచితంగా భూమి, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం. పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి. అయితే ఆయుధాలు వీడండి, జనజీవన స్రవంతిలో కలవండి. శాంతి ఉన్న చోట అభివృద్ధి. ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే పెట్టుబడిదారులు కూడా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉన్న ఏరియాలో పెట్టుబడులు పెట్టడానికి ముందడుగేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ప్రశాంతంగా ఉన్నది ఏరియాలో, ఇక్కడ పెట్టుబడులు పెట్టవచ్చు, మనం హ్యాపీగా ఉండొచ్చు అన్న ఒక వాతావరణం ఏర్పడాలి వాళ్ళ. అట్లా ఉన్నప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మావోయిస్టులు కూడా ఆలోచన చేసి మీరు జనజీవన స్రవంతిలో కలిసిపోండి. మీకు జనజీవన స్రవంతిలో కలిసినాక బ్రతుకు తెరువు కోసం కావచ్చు, మీరు సరే బ్రతకడానికి మరి మీకు ఏమేం కావాలనో అవన్నీ ప్రభుత్వం కూడా సమకూరుస్తుంది. జనజీవన స్రవంతిలో కలిసిపోయి మరి ఎట్లా బతికేదనే ఆలోచన కూడా కొంతమందికి ఉంటుంది. అయితే వాళ్ళకు కూడా మేము అన్ని ఏర్పాట్లు చేస్తాము. సరే ఉద్యోగానా, లేకుంటే మీకు కొన్ని ఏదైనా చిన్న కంపెనీలాగా అటువంటి ఏర్పాట్లు చేసి మీకు అవకాశాలు కల్పిస్తుందని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్తున్నది. కాబట్టి ఎన్ని సంవత్సరాలు 40 ఏళ్ళు 30 ఏళ్ళు ఇట్లా అడవి బాట బట్టి అడవులలో ఉండి ప్రజలల్లో కలవలేక దాచుకొని తిరగడం. ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయండి. జనజీవన స్రవంతిలో కలిసిపోండి. రాజకీయాలకు రండి, రాజకీయాలకు వచ్చి కొట్లాడండి. ఇప్పుడు రాజకీయాలకు వస్తేనే మీరు అనుకున్నవి మీరు సాధించగలుగుతారు. రాజకీయాలకు రండి, ఎన్ని రోజులు ఉంటారు, రండి, వచ్చి రాజకీయాలలో ఉండి మీరే చట్టంలో పాలు పంచుకోండి. ప్రభుత్వంలో భాగస్వామ్యమై మీరు ప్రజలను ఎట్లా పాలించాలనుకుంటారో అవన్నీ కొట్లాడండి. ఈ రకంగా ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారము ఎంతైనా అడవి బాట బట్టి కొట్లాడాలంటే కష్టం. కాబట్టి మీరు జనజీవన స్రవంతిలో కలిసి రాజకీయాలలో నిలబడి కొట్లాడండి. మీరు అనుకున్నది సాధిస్తారు.